అనంతపురం రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నారాయణసీమ ఎడారిగా మారిపోతా ఉంది. నీళ్లు తేవాలని, కృష్ణా జలాల్ని రాయలసీమకు తేవాలని సంకల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అవునా కాదా అని అడుగుతున్నాను. దానితో దశ దిశ పెరిగింది. నేనే పూర్తి చేశాను. కియా మోటార్ వస్తానంటే నేను అడిగాను రమ్మని. వాళ్ళు ఒకటే అన్నారు, మీరంటే మాకు నమ్మకం, మీరు ఒక బ్రాండ్, కానీ నీళ్లు లేవి ఏం చేస్తారన్నారు. నేను ఒక సవాలుగా తీసుకుని 1.5 సంవత్సరంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి అందిని నీవా నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ను ఆహ్వానించా. నా చేతుల మీదనే ఫస్ట్ కారు కూడా ఇనాగరేట్ చేశా. కరువు సీమలో కియా మోటార్లు తయారవుతున్నాయి. 12 లక్షల కార్లు ప్రపంచమంతా పరిగెత్తున్నాయంటే అది అనంతపూర్ని తెలుగుదేశం పార్టీ ప్రపంచ పటంలో పెట్టాం. నేను అడుగుతున్న 5 ఏళ్లలో ఒక చిన్న ఫ్యాక్టరీ తెచ్చావా నువ్వు? జాకీ పరిశ్రమని తరమగొట్టారా లేదా వీళ్ళు? తమ్ముళ్ళు, నాకు ఒక కళ ఉండేది, ఒక ఆలోచన ఉండేది. అనంతపూర్కి ఇబ్బందులున్నాయి. నీళ్లుంటే పక్కన బెంగళూరు ఉంది, నేషనల్ హైవే ఉంది. దీంతో పరిశ్రమలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తే ఎకరాకు 2-3 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. దీనివల్ల పేదవాళ్ళకు ఉపాధి వస్తుందని నేను హార్టికల్చర్ హబ్ గా తయారు చేశాను. కొంతమంది రైతులు బాగుపడ్డారు. మీరు ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి. ఒక నాయకుడు ఆలోచించే విధానం. ఆ రోజు నేను మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. 90% సబ్సిడీతో ఎవరికి కావాలంటే చిన్న పెద్ద అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూగర్భ జలాలు తగ్గకుండా ఉండాలని ఆ రోజు నేను పంట కుంటలు తవ్వించాను. చాలా మంది ఎగతాళి చేశారు. ఒక్క అనంతపూర్లో 10 లక్షల పంట కుంటలు తవ్వించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. దుల్హాన్ వస్తుంది, విదేశ విద్య పెడతాం. ఇమాములకి మౌజములకి 10,000-5,000 రూపాయలు ఇస్తా. ఇంకో పక్క మసీదుల మెయింటెనెన్స్ కూడా నెలవారీగా ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. మీ రిజర్వేషన్లు 4%, 14-19లో కాపాడాం. మళ్లీ హామీ ఇస్తున్నా, తప్పకుండా సుప్రీంకోర్టులో ఫైట్ చేసి మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మాది. మీకు అండగా ఉంటాం. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి సైకో నాటకాలు ఆడుతున్నాడు. సిఏఏ మీద, ఎన్ఆర్సీ మీద. నేను అడుగుతున్నా మిమ్మల్ని మైనారిటీ సోదరుల్ని, ఈ 2 బిల్లు పాస్ చేసింది ఎవరు సపోర్ట్ చేశారని అడుగుతున్నా. పార్లమెంట్ లో A2గా ఉండే విజయసాయి రెడ్డి రాజ్యసభలో, మిథున్ రెడ్డి లోకసభలో సపోర్ట్ చేసిన విషయం మర్చిపోయారు. ఢిల్లీ రాజకీయాలు చేస్తారు, గల్లీలో ఇంకొక రాజకీయం చేస్తారు. వీళ్లు